కల్వకుర్తి దళంలో జనార్దన్ అనే వ్యక్తి గారిని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాడు, ఆయన అటాక్లు ఆ విధంగా ఉంటాయంటూ మీ రికార్డు చెప్తున్నాయి. దాదాపు మా కుటుంబం చాలా పేద కుటుంబం. ఎట్లా వస్తే 11 ఏళ్ళకి జీతం పెట్టిండ్రు. మాకు తిండి లేదు. ఇట్లా మొట్టమొదటి నేను పోవడానికి కారణం వాళ్ళ ఇంటికాడ పోయి పండుకోవాలనుకున్నప్పుడు పరుపులు అవి ఏమి చేయలేదు. ఇప్పుడు గోడ సంచులు ఉంటాయి కదా, అవి 2 గోడ సంచులు ఇస్తే వాటి అడకేసుకోవాలి, వాటి దిగేసుకుంటుంది, చలికి తట్టుకోలేక అట్లా వండుకుంటుంది. ఎందుకంటే ఎస్సీ మంచినీళ్ళ బావి ఉంటుంది ఒకటి. మంచినీళ్ళ బావి పోయినా ఎవరు నీళ్ళు చేయనీయకుండ్రన్న, రచ్చకట్టమైనా కూర్చొనియకుండ్రి, మంచినీళ్ళ బావినే నీళ్ళు చేయనీయకుండ్రి. ఎస్సీలను బీసీలు సేదాల పోయాలి, ఎస్సీలు ఎత్తుకొచ్చుకోవాలి. నాతో 2 చిన్న బాంబులు ఉన్నాయి అంతే, ఏటీలు చిన్న బ్యాగులు దగ్గరగా. ఇప్పుడు నేను వేస్తే మళ్ళీ ఒకటి వస్తాడు, ఒకటి పక్కకి వేసినట్టు సరే కట్టెక్కి రాండ్ర కొడుకులా అంటే అంతేగా. కల్వకుర్తి దళంలో మీరు పనిచేస్తున్న టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా? అంటే ప్రజల కోసం ఈ పని చేశాను నేను. కల్వకుర్తి దళంలో ఉన్నప్పుడు దాదాపు అజిలాపురం అని ఉంటుంది, ఆ ఊర్లో 1200 ఎకరాల పొలం పంచినాం. మా ఒక్కరి విజయం కాదు, ప్రజల విజయం అది. కానీ మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఎవరండి? అంటే మీలో మార్పు తేయడానికి జనం రా అని చెప్పే ఆఫీసర్. నిజంగా నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఆర్కే మీనా కిషన్ లేకపోతే బతకలేకపోవడం. కానీ ఆర్కే మీనా గారి దగ్గర సరెండర్ అయిన తర్వాత కొంతకాలం బయట ఉండి తిరిగి జనార్దన్ మళ్ళీ జైలుకి ఎందుకు వెళ్ళారు? వాస్తవంగా నేను కానీ ఆ మధ్యలో నారాయణపేట దగ్గర ఒక ఎమ్మెల్యేని చంపడం, పోలీస్ కానిస్టేబుల్ చంపడం, దాంట్లో నేను బయట బతుకుతున్నా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నా, ఒప్పుకోవాల్సిందే. కానీ మీరు జైల్లో ఉన్నప్పుడు ఒక పథకం వేశారని, ఆ పథకం బయటకు వచ్చిన తర్వాతే కొంతమంది పోలీసులు మీకు బయటికి తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చారని వార్త. నేను వాస్తవంగా ఇప్పుడు చెప్పి నేను మీకు జైల్లో ఉన్నాక యాడ్ అన్నీ మీకు చంపుతాడు అనే దాంట్లో ఉన్నా. అంటే కోర్టుకు వచ్చే క్రమంలో తప్పించుకుందామని ఒక పథకం వేశారు. అదైతే వాస్తవమే. జనార్దన్ అని పేరు చెప్తేనే పోలీసులు ఉలిక్కిపడే రోజుల్లో మరి నయీంకి మీరు ఎందుకు భయపడ్డారు? నయీం నేనేం భయపడడం? ఇప్పుడు నయీం మిమ్మల్ని కిడ్నాప్ చేశాడు, పట్టుకుపోయాడు, తీసుకుపోయాడు, చంపుతాడు అనుకుంటూ కూడా నేను అదే చెప్పినా. నేను ఎదురు గుడుక రారా చూసుకుందాం, నీది ఒక పోలీసులు ఏమడి పెట్టుకుని తిరుగుడు కాదు, దమ్ముంటే రా స్టేట్మెంట్ ఇచ్చాను నేను. అది ఇంకా అది పెద్ద ప్రమాదం నాకు. అలియాస్ కృష్ణయ్య అలియాస్ రాము. జనార్దన్ అనగానే కల్వకుర్తి దళంలో ఒక హడలు ఉండేది అప్పుడు. అంటే నల్లమలలో మావోయిస్ట్ పాట నక్సల్స్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కల్వకుర్తి దళంలో జనార్దన్ అనే వ్యక్తి గారిని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాడు, ఆయన అటాక్లు ఆ విధంగా ఉంటాయంటూ మీ రికార్డు చెప్తున్నాయి. దాదాపు 16 సంవత్సరాలు మీరు నల్లమలలో ఉన్న తర్వాత పోలీస్ స్టేషన్ మీద దాడులు ఉన్నాయి, తర్వాత చాలామందికి చంపడం కనిపిస్తున్నాయి. అంటే చంపడమే ప్రధాన లక్ష్యంగా వెళ్ళారా, లేదు అక్కడున్న పరిస్థితులు మిమ్మల్ని అడుగుబాట పట్టించాయా? వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు జనార్దన్ అలియాస్ కృష్ణయ్య గారి కుటుంబ నేపథ్యం, అప్పుడు గ్రామీణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? దాదాపు మా కుటుంబం చాలా పేద కుటుంబం. అంత పేద కుటుంబం అంటే అంత పేద కుటుంబం. ఎట్లా మా నాయన 16 ఏళ్ళు పాలేరుగానే పనిచేసిండు. ఏ ఊరు అన్నది? వీపినగర్లో 16 ఏళ్ళు 17 ఏళ్ళు పాలేరుగానే పనిచేసిండు. మా అన్నోళ్ళు మేము 7 మందిమే సంతానం, 3 అక్కలు 3 అన్నలు, నేనే లాస్ట్. దాదాపు మా అన్నలు ఒక ఆయన 10 ఏళ్ళు చేసిండు, ఒక ఆయన 12 ఏళ్ళు జీతం చేసిండు. లాస్ట్కి నేను కూడా 11 ఏళ్ళకే నన్ను జీతం పెట్టడం జరిగింది. బరగడ్లో 11 ఏళ్ళకు నా చరిత్ర చూస్తే 11 ఏళ్ళకే జీతం పెట్టిండు. జీతం పెట్టినప్పుడు ఇంకా ఎక్కడ మాకు తిండి లేదు. ఇట్లా 7 మంది పొలం అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంది. ఇక్కడ అది బాగా జీతం చేస్తున్నారు. అట్లా ఆ సందర్భంలో నేను జీతం ఉన్నప్పుడే అలా ఏమైందంటే మాకు పెత్తందారులు అనేది ఒక చరిత్ర చూసుకుంటే ఒక నరకవే. ఏంది మొట్టమొదటి నేను పోవడానికి కారణం ఒకటి, ఎందుకంటే నాకు మీరు 11 సంవత్సరాలకే జీతగాడుగా వెళ్ళారు కదా, అప్పుడు పడ్డ మీ బాధలు ఏ విధంగా ఉంటుంది? అంటే ఏ విధంగా వాళ్ళు ఎట్లా అంటే అది చెప్తున్నా. ఎందుకంటే 11 ఏళ్ళకి బరేళ్ళకి జీతం పెట్టిండ్రు. తెల్లాలు ఇంట్లో కాడ బల ఇంటికాడ వండుకోవచ్చేది లేదు. 11 ఏళ్ళకి తల్లి కడుపులో వండుకోవాలి, కానీ మమ్మల్ని వండుకోవచ్చేది వాళ్ళ ఇంటికాడ పోయి పండుకోవాలి. వాళ్ళ ఇంటికాడ పోయి పండుకోవాలనుకున్నప్పుడు
పరుపులు అవి ఏమి ఇచ్చేది లేదు. ఇప్పుడు గోడ సంచులు ఉంటాయి కదా, అవి 2 గోడ సంచులు ఇస్తే వాటి అడకేసుకోవాలి, వాటి దిగేసుకుంటుంది చలికి తట్టుకోలేక. అట్లా పండుకుంటున్నప్పుడే నాకు ఇంకా ఎట్లా చిన్నప్పటి సందే నాకు ఒక ఆలోచన ఎట్లా వచ్చిందో దాంట్లోకి తట్టుకోలేక బాగా ఒక ఆలోచన వచ్చింది. ఎట్లా నేను మా బతికి ఇట్లా అనేది కొద్దిగా తిరుగుబాటు అనేది ఇట్లా పడ్డది నాకు. పడినప్పుడు మా ఊళ్ళో సిపిఎం అప్పుడు కొంత ఉంది. సిపిఎం ఉంటే అదే ఏమనుకున్నా అంటే నేను ఇంకా కమ్యూనిస్టులు అంటే వీళ్ళు దొరలకు వీళ్ళకి వాళ్ళకి వ్యతిరేకుంటారు, బాగా చేయొచ్చు అనేది వాళ్ళు ఎమ్మడి పోతున్నప్పుడు వాళ్ళు లాస్ట్కు ఒక చిన్న సంఘటన జరిగింది మా ఊర్లో. అది ఏమైంది, సింగిల్ విండో ఓట్లు జరిగినాయి. అక్కడ తొగ్గుటలు కొట్టుకొని వచ్చిండ్రు, ఇక్కడ కాపులు దాడి చేసిండ్రు. సిపిఎం తక్కువ మంది ఉంటుంది అప్పుడు. ఆ తక్కువ మంది ఉన్నప్పుడు దాడి చేసేటప్పుడు తర్వాత ఈ భూస్వాములు ఏం చేసిండ్రు, మళ్ళీ 4 రోజులకు దాదాపు ఊర్లో ఒక రెడ్డి చెప్తే ఒక భూస్వామి చెప్తే అంతా అన్నీ వచ్చి ఆయన మట్టి ఇంటుంటప్పుడు నేను జీతం వాళ్ళ ఇళ్ళ కన్నా ఉన్నా. వీళ్ళు నైట్ పూట ఏం చేసిండ్రు, మళ్ళీ అలా ఇళ్ళ మీద దాడి చేయాలని చెప్పి ఓ 300-400 మందిని తయారు చేసి కారపొడి గొడ్డట్లు అవన్నీ పట్టుకొని తయారు చేసి నువ్వు కూర్చోబెట్టారు. అది నేను కొత్త అప్పటికే సిపిఎంలో కొద్దిగా ఉన్నా కదా, అది పోయి చెప్పే వరకే వాళ్ళేంది వాళ్ళ ఆలోచన వరకు ఎంత సిపిఎం అప్పటికే గదరిపోయిండ్రు, మమ్మల్ని చంపేస్తారని దాంతో మిద్దెక్కి రాళ్ళు అవన్నీ పెట్టుకొని నన్ను 2 సార్లు మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ పంపించారు. కొంత దూరం ఉండి తొగ్గు చూసినప్పుడు 2 సార్లు చూసినప్పుడు చూసిండ్రు. 3వ సారి ఏం చేసినట్టే సందులో పడుతున్నారు, వచ్చి అటాక్ చేసిండు. అయిపోయి చిన్నపిల్లాన్ని నేను చిన్నపిల్లాని కానీ వాళ్ళు ఫుల్ తాగి ఉన్నారు. మందిర్లే జ్వరం అంటే కానీ ఇంకా కనపడక తోటి కంప ఉంటుంది, చిన్న ఇట్లా కంప ఉంటుంది మా ఊర్లే. కంపలో జ్వరం పడితే తాగిన ఈడ ఉండరా అంటాడు, ఓడి ఓడుస్తాడు. కుయిక్కు అంటే నేను చచ్చిపోతాను. అప్పుడు 200-300 మంది అట్లే బసాయించి మళ్ళీ అలా దొరికిన తర్వాత అన్న ఇట్లా అయిందంటే నువ్వు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ దొరికి అడవిలో వండుకోవాలి. పోయి గడ్డ మీనం అనుకున్నాం, పైన గడ్డ ఉంటుంది, గడ్డ మీనం అనుకున్నాక వస్తే తెల్లారి చంపుతారని పొద్దునకి వచ్చి పట్టుకొని వచ్చి కచ్చిరికాడ ఆ సిపిఎం ఆయన తండ్రి ఒక ఆయన పెద్ద మనిషి, ఆయన దళితుడు ఏం చేసిందంటే డైమండ్ పురుగులు కాల్చి ఇది చేసిండ్రు. వీళ్ళు ఎక్కడ దగ్గర జనం మీకు ఎవరు చెప్పిండ్రు ఇట్లా పోయింది అయినా అని అట్టిట అంటే ఆ పిల్లాడు చెప్పిండు మొత్తం మాకే తెలుసు అని చెప్తే కచ్చిరికాడ పట్టుకొచ్చి ఇంకా హింస కాదులేక వస్తే మా అమ్మలు కాళ్ళు మొక్కి ఇడిపించుకొని పోయిన తర్వాత ఇది కాదు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇది కాదు. అప్పుడే సుదర్శన్ రెడ్డి అని చెప్పి మా ఊరికి అప్పుడప్పుడు వస్తున్నాడు. నేను జీతాకాలు కాదు, జీతాలతో కలిసిండు. నేను 2 మార్లు కలిసిన. ఈదన్న పక్క మా ఊరు పక్కదే ఊరు. ఆయనతోటి దోస్తాలని చేసి అంటే ఇదంతా అప్పుడే పరిచయం ఉంది మీకు? ఇదన్నా జాన్బీతో కూడా. అప్పుడు ఏమైంది, ఇంకా ఆయన బాగా సుదర్శన్ రెడ్డి ఫస్ట్ జిల్లా కమిటీ సెక్రటరీ బాగా ఆయన గద్వాల. ఇంకా ఆయనతో చక్కగా అట్లా సంబంధాలు పెట్టుకున్నాక అట్లా చిన్నగా రైతు అప్పుడు 90 వచ్చింది, లీగల్ అవకాశం వచ్చింది. అప్పుడు ఎవరు ఎన్టీఆర్ లీగల్ అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు ఊర్ల పొరతంతా వీళ్ళు మీటింగ్లు పెడుతుంటే దాంట్లో పాల్గొంటుంటే చిన్న పోలీసులకు సిపిఎంలకు మాకు కొద్దిగా అది వచ్చింది. ఇంకా సిపిఎం పోలీసులకు ఎంబడివాడు. అదే కలవకుర్తిలో రామారావు గారు పోటీ చేశారు కదా. ఎన్టీ రామారావు గారు పోటీ చేశారు కదా. అవును, చేసిండు. అప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, చిన్నపిల్లని. అప్పుడు నాకు 14 ఏళ్ళు. 90లో 14 ఏళ్ళు నాకు. 14 ఏళ్ళకే 11 ఏళ్ళకి దిగుతాడు, 3 ఏళ్ళు చేసిన మళ్ళీ వెళ్ళిపోయినా కదా. అప్పుడు చివరికి ఏంది పోతుంటేనే కొంచెం వాళ్ళతో తిరుగుతుంటే పోలీసులు చెప్పిండ్రు. పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాక నిర్బంధం స్టార్ట్ అయ్యింది. నిర్బంధం స్టార్ట్ అయ్యే వరకే నన్ను పోలీసులు ఎత్తుకోవడం. పార్టీ ఏంది, నీకు 14 ఏళ్ళు ఉన్నాయి, నిన్ను తీసుకోవద్దు పార్టీలకు, 15 ఏళ్ళు దాటాకనే నేను తీసుకోవాలి అని పార్టీ తీర్మానం చేసింది. నాకు ఎక్కడ పోయి బతకనికే లేదు. ఇంకా వాళ్ళే ఒక 15 ఊర్లు తిరగాల నువ్వు, వాళ్ళతో రోజు ఊర్లో తిరుగుకుంటా, వాళ్ళతో కొంతమందిని కలుసుకుంటా తిని బతకాలి, 15 రోజులకు బతకకోసం రావాలి అని పెట్టారు. ఇట్లా అదే సందర్భంలో గుబ్బడం అని ఊరు ఉంటుంది ఆడ పోయిన నైట్ పోతే ఆడ ఒక పెద్ద ధర శ్రీశైలం పైసలు వచ్చినాయి, అందరు వెతుకొని తిన్నాడు. ఆడు శ్రీశైలం పైసలు వచ్చినాయి, నీటి మునిగాయి. ఆ రామిరెడ్డి అని చోటు మొత్తం వెతుకొని తిన్నాడు.
ఎత్తుకొని తింటే వాళ్ళు పేదోళ్ళు మా ఎస్సీలలో వచ్చి అట్లా మా పైసలు ఎత్తుకుతున్నాడు ఇస్తలేడు అన్నట్టు ఇటంటే చిన్నపిల్లగానే పంపండి నైట్ పూట పోయినా మాట్లాడి అన్న ఇస్తాన్న తప్పు తీసుకున్నా అది దాన్ని ఒప్పుకున్న తర్వాత ఏ పొద్దు బాగుంటాడో ఓ చెప్పగా 2 దెబ్బలు కొట్టా నేను మళ్ళీ పొద్దురికి కొంత ఆరోగ్య బాగా కొట్టి మళ్ళీ వనపర్తి వెళ్ళిపోయాను.